హలో మామ, రెగ్యులర్ గా చేపల పులుసు ఏం తింటావు గానీ ఒక్కసారి నేను చేసిన ఈ చేపల పులుసుని ట్రై చేయ మామ. అబ్బా అద్దరిపోద్ది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ మామ. రెసిపీ చెప్తాను, వీడియోని సేవ్ చేసుకో. ఫస్ట్ అయితే చేప ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో కొంచెం కారం, ధనియాల పొడి, పసుపు, కొంచెం అల్లం పేస్ట్, అలాగే కొంచెం సాల్ట్ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెట్టేసుకోవాలి మామ. ఆ లోపు మసాలా కోసం ఒక పాన్ లో కొంచెం ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెంచుకున్నాక మిక్సీ పట్టేసుకొని పక్క పెట్టేసుకోవాలి మామ. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని దాంట్లో కొంచెం కరేపాకు, 5-6 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా వేగాక దాంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి మామ. తర్వాత దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని టమాటాలు బాగా మగ్గాక కారం, ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని మంచి కలిపేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాక కొంచెం చింతపండు పులుసు, అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని పులుసు కొంచెం మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసి పైన నుంచి కొంచెం మసాలా, నీకు ఇష్టం ఉంటే కొన్ని బెండకాయ ముక్కలు వేసుకో, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని గరిటె పెట్టకుండా చూపిస్తున్న విధంగా కలిపేసుకొని ఒక 20 నుంచి 25 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాక పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే పెద్ద రెడ్ అయినా ప్లేట్ పట్టుకొని క్యూలో నుంచోవాల్సిందే. నువ్వు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టు మామ. సరే ఉంటా, బాయ్.